బ్రతికిన మనం 10 మందిని ప్రభావితం చేయకపోతే బ్రతుకు వ్యర్థం. బ్రతికినటువంటి మనం మన జీవితాన్ని చూసి ఒకళ్ళు నేర్చుకునేటట్లుగా మనం బ్రతకకపోతే అది వ్యర్థం. బ్రతుకుతున్నటువంటి మనం సమాజానికి మన ద్వారా విలువలు అందించకపోతే ఆ బ్రతుకు వ్యర్థం. వీటన్నిటిని కలిపి బ్రతకడమే మానవ జీవితం. కానీ మనిషి వీటన్నిటిని మర్చిపోయి మానవ జీవితంలో నుంచి, మానవ స్వభావంలో నుంచి మృగతత్వంలోనికి మారిపోవడానికి గల కారణాలు ఏంటంటే, మనిషి సమాజంలో బ్రతకవలసినటువంటి విధానం మర్చిపోయాడు. మనిషి ఎందుకు బ్రతుకుతున్నాడన్న విషయాన్ని మర్చిపోయాడు. మనిషి అన్న విషయాన్ని మర్చిపోయాడు. దీనితో మనిషికి ఏమి స్వాభావికంగా వచ్చిందనంటే, మూర్ఖత్వం అనేది మనిషికి స్వాభావికంగా వచ్చింది. మృగతత్వాన్ని సంతరించుకున్నాడు. ఎప్పుడైతే మనిషి మృగతత్వం కింద మారవలసి వచ్చిందో, దైవిక సంబంధమైనటువంటి విషయాల మీద అవగాహన కోల్పోతాడు. మనిషిగా ఆలోచించినప్పుడు మనిషి దేవుణ్ణి వెతకడానికి అన్వేషిస్తాడు. మనిషి దేవుణ్ణి అన్వేషిస్తున్నాడంటే వాడు మనిషిగా ఉంటున్నాడని అర్థం అక్కడ. ఎందుకంటే మానవుడు దైవ లక్షణాన్ని సంతరించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడంటే, మానవుడు దైవంలోనికి మారడానికి, రూపాంతరం చెందడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు భక్తి జీవితంలోనూ. దేవుడికి కలిగినటువంటి లక్షణాలు ఈ భూమి మీద బ్రతుకుతున్న నేను కూడా, నాతో పాటు ఉంటున్నటువంటి సమాజానికి నేను దేవుని లక్షణాలు చూపించేటువంటి భక్తుడిగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. మనిషి తన ఉద్దేశాలు అలాగ ఉంటుంటాయి. కానీ మనిషిలోకి మూర్ఖత్వం, మృగ స్వభావం ఎప్పుడైతే వచ్చిందో, వాళ్ళ జీవితంలో దేవుణ్ణి అన్వేషించడం మానేస్తారు. ఎందుకని అడిగితే, దేవుడే ఒకవేళ మనిషికి ఎదురుగా ఉంటున్నట్టుగా ఒకవేళ ఊహించుకుని దాని ప్రకారంగా భయపడుతూ బ్రతికితే, తన జీవితంలో ఆయనకు బ్రతుకుతున్న బ్రతికి ఏదైనా కూడా మానవ జీవితం ఎందుకన్నది ఆలోచించి దాని ప్రకారంగా బ్రతకడానికి ఇష్టపడతా ఉంటారు. కానీ సమాజంలో బాధాకరమైన విషయం ఏంటంటే, మనిషిగా మారడానికైనా ఇష్టపడడం లేదు, కానీ మనిషి మృగం కింద మారడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే సమాజంలో కొన్ని ఉదాహరణలు మనకు తెలుసు. అరే, ఎవరిదో బండి ఆగిపోయింది దారిలోను. ఆ ఆగిపోయినటువంటి బండి సగం దూరం నేను పెట్రోల్ బంక్ వరకు తోసేను అని అడిగితే నీ మాట ఎవడు వింటాం? బండోడు వెళుతుంటే ఆరును గట్టి కొట్టాడు, రా బండి స్టాండ్ వేసి 4 దండని తెలిసాడు అంటే అలా జరిగిందా? ఈ విషయం అనే కదా, ప్రతి విషయం కూడా అంతే. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగో అయిపోయినాయి అని అడిగితే, కొన్ని పరిస్థితుల్లో మనిషి ఎంటర్ అవుతున్నప్పుడు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలు చెప్పుకుంటే ఎవడ వినడం. నాకు వచ్చిన ప్రాబ్లం ఇదినంటే ఎవడ వినడం. నాకు వచ్చిన ప్రాబ్లంలో నేను దిగులు చెందిపోయి బాధని ఎలాగ నేను పోగొట్టుకోవాలనుకుని ఆలోచించి నేను ఏదైనా చేయకూడనటువంటి ఒక పాడు పని చేస్తాను చూడండి. ఆ పాడు పని చేస్తున్నప్పుడు బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సమాజం అలాగుంది. నరికితే ఇష్టపడతారు, ఎక్కువ కొట్టుకుంటే ఇష్టపడతారు, తిట్టుకుంటే ఇష్టపడతారు. జాగ్రత్తగా మంచిగా బ్రతకండి అంటే సమాజం ఒప్పుకోదు. అంటే మనిషి ఎలా మారిపోయాడు అంటారు? మనిషిలా ఉన్నాడంటారా? మనిషి మానవత్వాన్ని కోరుకుంటాడు. మానవత్వం కలిగినటువంటి మనసు అంటే ఎదుటివాడు అపాయంలో ఉన్నప్పుడు వాడిని ఆదుకునేటువంటి తత్వం. ఎదుటివాడు అపాయంలో ఉండగా నవ్వుతున్నావంటే, ఎదుటివాడు ఇబ్బందులు పడుతున్నా నవ్వుతున్నావంటే, అంటే మానవ స్వభావం అనేది మనలో కోల్పోయాం మనం.